శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మాడల కృప్తూచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నారు. నా సన్నిధిలో నిలువబెట్టుకున్నందుకే వందనాల స్తోత్రములు. నువ్వు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకుని ఆత్మీయంగా ఎదుగుటకు బలపడటకు వాక్యమందు స్థిరంగా నిలబడగలిగే భాగ్యాన్ని క్రీస్తున్నామని మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, కొద్ది నిమిషాల పాటు నీ మాటలనే తండ్రి మేము వినబోతుండగా నీ మహాకృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకునేన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తునామములో నా యొక్క వందనాలు. ఈ రోజున మన సమాజాన్ని మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ కూడా తీరిక లేకుండా హడావిడిగా ఉరుకులు పరుగులతో ఈరోజు సమాజం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే పని 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 పని. ఎందుకు అంటే సంపాదనతో మన జీవితాలను మనం కొనసాగిస్తూ, అంతేకాక ఈ సంపాదనతోనూ మనం సంపాదించిన దాంతో ఒక ఉన్నత స్థాయిలో మనం నిలబడటానికి ఈ రోజున నిద్ర లేచిన మొదలుకుని సాయంత్రం అయ్యేంత వరకు కూడా ఉరుగురు పరుగులతో మన జీవనం కొనసాగుతూ ఉంది. మనిషి ఇంతగా కష్టపడుతూ, ఇంతగా శ్రమ పడుతూ నిద్ర లేచిన మొదలుకు నిద్రపోయేంత వరకు ఎంత శ్రమ పడుతున్నాడో ఈ రోజున మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే సంపాదన నిమిత్తం ఈరోజు మనిషి ఆరాట పడుతున్నట్టుగా, దానికోసం పోరాటం చేస్తున్నట్టుగా ఈరోజు సమాజాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వల్ల ఎందుకు ఇది అని అంటే, మనిషికి ఒక చింత ఉంది, ఒక బాధ ఉంది. దేని గురించి అంటే, ఈరోజు ఇలా గడిచిపోయింది, రేపటికి ఎలా, ఆ తర్వాతటికి ఎలా అనేది దాటి ఆ స్థాయి ఎప్పటి వరకు వెళ్ళిపోయింది అంటే, నా పిల్లలకి నేనేమి ఇవ్వగలను అనే స్థాయికి వెళ్ళిపోయింది. నా మనవాళ్ళకి నేను పిల్లల తర్వాత దాటి ఇప్పుడు మనవాళ్ళ స్థాయికి వెళ్ళిపోయి, సమాజంలో మనం రెగ్యులర్గా తరచుగా వింటున్న మాట ఏంటంటే, 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంతగా ఉండాలి అన్నటువంటి. ఇది ఏంటి అంటే, 60, 70, 80 సంవత్సరాల ఆయుష్ కాలంలో మనిషి బ్రతికే ఈ కొద్దిపాటి జీవితంలో భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు. లోక సంబంధమైన భవిష్యత్తు గురించి ఈరోజు మనిషి ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని వల్ల ఈ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే దేవుడు మనకిచ్చినటువంటి కొద్దిపాటి జీవిత కాలాన్ని దేవుడి మహిమార్థంగా వాడకుండా, దేవుడి పనిలో వాడకుండా, ఇచ్చిన సమయం మొత్తాన్ని కూడా తన సంపాదన కోసం వెచ్చించే వాళ్ళు ఈరోజు సమాజంలో, విశ్వాసుల్లో ఎంతమంది లేరు చెప్పండి? ఈరోజు ఎంతమంది విశ్వాసులు ఉంటారు? ఎంతో మంది ఉంటారు. కనుక వారం క్రమం తప్పకుండా సంఘానికి ఎంతమంది వెళ్తున్నారు? ఏదైనా పని పడితే పనికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు అధిక మంది ఉన్నారు, కానీ దేవుని వాక్యానికి చోటు ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ప్రేమ దేవుని వల్ల దీన్ని బట్టి అర్థం కాలేదా మనకు? మనిషి చింత దేని గురించి ఉందో, దేవుడి గురించి ఉందా, లేకుంటే లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఉందా అన్నది ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ప్రేమ దేవుని వల్ల ఏదో ఒక కారణంతో దేవుని మందిరానికి రాలేకపోతున్నాము అంటే, లోక సంబంధమైన విషయాలను బట్టి మన చింతంతా కూడా లోకం మీదే ఉంది. కనుక ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ లోకంలో తల్లిదండ్రులుగా బ్రతుకుతున్న మనం మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి వాళ్ళ గురించి చింత కలిగిన వారంగా ఉంటూ, నా పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అవునా కదా? అన్నిటికంటే మేలైంది. వాడు ఏదో అడిగితే దాంట్లో కూడా మేలైనటువంటి షర్ట్ అడిగాడు అనుకో, బ్రాండెడ్ షర్ట్, అలా వాడికి ఏది అవసరమైతే దానిలో మేలైనది, ది బెస్ట్ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం తల్లిదండ్రులుగా. కానీ బైబిల్లో దేవుడు మనల్ని ఉదాహరిస్తూ ఒక మంచి మాట అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. మీరు చెడ్డవారై ఉండి
మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, చెడ్డవారైన మనుషులే వారి పిల్లలకి ది బెస్ట్ వాళ్ళని కోరుకుంటున్నప్పుడు మనకంటే ఎంతో మంచివాడైనటువంటి దేవుడు ఆయన పిల్లలైన మనకు అంతకంటే మంచివి కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాడు. ప్రేమేందేవ వాళ్ళు చెడ్డవారుగా ఉన్న తల్లిదండ్రులకే వారి పిల్లల గురించి ఇంత ఆలోచన, ఇంత దూరదృష్టి ఉంటే అసలు మంచి అనేదానికి కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు. అలాంటి దేవుడు ఆయన పిల్లలైన మనకి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. ప్రేమేం దేవుని వల్ల ఏం చెప్తున్నాడు? ఎంతో నిశ్చయముగా అన్నాడు, కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. నో డౌట్ అట్ ఆల్ ఆయన పిల్లలైన వారికి దేవుడు ఖచ్చితంగా ఎంతో మంచివులే ఇస్తాడు, ది బెస్ట్ ఇస్తాడని చెప్తున్నాడు. ప్రేమేం దేవుని వల్ల ది బెస్ట్. కానీ ఈ రోజున మన ఆలోచనలు కానీ మన యొక్క భక్తి జీవితంలో మనం కొనసాగిస్తున్న ఈ స్థితిలో కూడా ఇంకా మనము లోకపు ఆలోచనలు, లోకపు ఆ యొక్క దురదృష్టి మీద మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా దేవుని దగ్గర నిలబెట్టేవారం కాము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలు నా దగ్గరకు వచ్చిన మీకు, మీరే చెడ్డవారుగా ఉండి మీ పిల్లలు మీ ఇష్టం ఇవ్వాలనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చిన మీకు నేను ఇంకా మంచివి ఇస్తాను అని దేవుడు చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు, దేవుడు మనము దేవుని పనిలో ఉంటే మనము ఏది అడిగినా అడగకపోయినా, నువ్వు అడుగు అవసరం ఉంటే, అడగకుండా ఉన్నా సరే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మన పిల్లల్లో కొంతమంది దూరాభారం చదువుతూ ఉంటారు, చాలా దూరంగా, విజయవాడ, తిరుపతి, లాంగ్ ప్రాంతాల్లో చదివేటప్పుడు మన పిల్లలతో మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఫోన్లో కానీ డైరెక్ట్ గా వెళ్ళి వాడు అడిగిన దాంతో పాటు అడగని దాన్ని కూడా ఇంకా అడిగి మరీ మనం ఇస్తామా లేదా? హాస్టల్లో ఉంటున్నాడు కనుక ఏమన్నా అవసరం వస్తుంది, డబ్బులు ఇదో పెట్టుకోరంటాం, వద్దు డాడీ సరిపోతాయినా పెట్టుకో అని అంటాం. అవునా కదా? ఎందుకంటున్నాం? వాడి అవసరతను ముందే గుర్తిస్తున్నాం కనుక. అవునా కదా? మరి మన పరలోకపు తండ్రి కూడా మన అవసరతలు తెలియడానికి మనం అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తున్నాడు. ఈ మాట అడగకపోయిన సందర్భాన్ని చెప్తున్నాడు, అడిగినా కానీ ఇస్తున్నాడు అన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు నా నామములో దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. క్రీస్తు నామంలో మనం తండ్రిని, దేవుడిని ఏమడిగినా సరే ఆయన మహిమపరచబడే నిమిత్తము మనకి దాన్ని దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి, అడిగినా ఇస్తానని చెప్పాడు, అడగకపోయినా ఇస్తానని చెప్పాడు. అది దేవుడికి మన మీద ఉన్న ప్రేమ, మన గురించి ఆయన చేస్తున్న ఆలోచన. అవునా కదా? అడగకుండా చేస్తున్నా అంటే మన గురించి ఎంతో ఆలోచన చేస్తున్నా కానీ దేవుడు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల, మనం అడిగినా ఇస్తున్నాడు దేవుడు, మనం అడగకపోయినా మనకు అనుగ్రహిస్తున్నట్టుగా బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు అన్ని అడుగుతూ ఉంటాం మనం, మోకరించినది మొదలుకొని మన విజ్ఞాపనల్లో మనం చేసే ప్రధానమైనటువంటి విజ్ఞాపన ఏంటి అంటే, మాక్సిమం 100కి 95%, 98% మనం అడిగేది ఐహిక విచారాలను గురించే. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఖచ్చితంగా పిల్లల చదువుల గురించి, అనారోగ్యం గురించి అడగాలి. అడిగితే తప్పులేదు, అడిగితే ఇస్తానని చెప్పాడు మేము. అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని అడుగుచున్నావు అన్నది కూడా ప్రధానమైనదే. నువ్వు భౌతిక సంబంధమైన విషయాల గురించి అడిగే, నీకు అడగమని చెప్పాడు కనుక ఇస్తానన్నాడు కనుక అడుగుతున్నారు. అదే సమయంలో ఆత్మ సంబంధంగా మనల్ని ఆత్మీయతలో బలపరిచేటట్టుగా ఎంతమంది అడుగుతున్నాం మనం? ఒకసారి అది కూడా ఆలోచించాలి ప్రేమైన దేవుని వల్ల. అది వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆత్మీయంగా మనకు మనం అభివృద్ధి చెందలేము. దేవుడి సహాయం లేకుండా మనం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. అదో వాక్యమందు నన్ను అభివృద్ధి చెందించు, ఆత్మీయతలో అభివృద్ధి చెందించు, విశ్వాసంలో బలపరచుని అడగాల్సిన దేవుడి సహాయం ఖచ్చితంగా మనకు అవసరం.
అవి ఎంతమంది అడుగుతున్నారంటే చాలా తక్కువ మంది. వీలైతే వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? కీడు పడకుండా తప్పించు అంటారు. కానీ కీడును జయించాలని బైబిల్ చెప్తుంది, అవునా కదా? కీడుని ఏం చేయాలి? జయించాలి. కానీ తప్పించు అంటే నాకు పరీక్షే వద్దు. పరీక్ష రాయని వాడు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? మరి అంటే విశ్వాసంలో మనం ఏమవుతున్నాం? ఫెయిల్ అయ్యేదానికి అడుగుతున్నాం ఆ ప్రార్థనలో. ఒకసారి మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. మన విశ్వాసంలో అందుకే అన్నాడు, అపవాదిని ఎదిరించిన వాడు అప్పుడు మీ ఇద్దరు నుండి పారిపోను అన్నాడు. అపవాదికి లొంగిపోను, అపవాది గురించి నాకు విజ్ఞాపన చేయండి దేవుడు అపవాదిని ఎదిరించే స్థితి కూడా మనకు తెలియజేశాడు. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరిస్తేనే పారిపోతాడు, కానీ దేవుడిని అడిగితే పారిపోతాడని రాయబడలేదు. బాగా ఆలోచన చేద్దాం. ఈ రోజున మనం ఏం అడుగుతున్నాం దేవుని దగ్గర అంటే భౌతిక సంబంధమైన విషయాల మీదనే అలా మార్చేసేటాడు. ఇవే అడిగితే చాలు నీకు అంటే అపవాదం ఎదిరించే శక్తి నీకొద్దా? ఒకసారి ఆలోచించండి. ఇవి అడగవలసిన ఆత్మీయ సంగతులను పక్కన పెట్టి ఈ రోజున భౌతిక సంబంధమైన 60, 70, 80 ఏళ్లకు ఉపయోగపడేటటువంటి వాటి గురించే మా విజ్ఞాపనలు అధికంగా మనం విజ్ఞాపనం చేస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అభివృద్ధి చెందించడానికి సహాయం చేయాలని మనము చాలా తక్కువ మంది అడుగుతుంటారు. అడిగే వాళ్ళు లేరు అని నేను జీరో అని చెప్పట్లేదు. అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సత్యం తెలిసిన చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమైన దేవుని వారు బాగా ఆలోచించండి. సత్యం తెలిసిన వాడు మొదట దేన్ని వెతుకుతాడంటే దేవుడి సన్నిధిలో లోక సంబంధమైనది వెతకడు. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 34 విషయాలు మనం చూస్తే, ఇవన్నీ మీకు కావాలనని తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికి దానికి చాలు, ఆనాటికి చాలు. రేపటి గురించి భవిష్యత్తు కలిగి ఉన్న ఆలోచన కలిగి ఉన్నాం. ఇది దేని గురించి చెప్తున్న? ఆత్మ సంబంధమైందే, భౌతికమైందే? అది పక్కా భౌతిక సంబంధే. ఏమన్నాడు చూడండి, మీరు 30 నుంచి 29 నుంచి చూస్తే అర్థమవుతుంది. ఇవేటిలో గడ్డి పువ్వులు అంటే ఎంతో వైభవం జ్ఞానంతో కూడినటువంటి సొలొమోను గారు కూడా గడ్డి పువ్వులాగా అలంకరింపబడలేదంట. అంత అద్భుతంగా అలంకరింపబడినటువంటి ఆ గడ్డి పువ్వు ఏం చేస్తుందంట? నేడుండి పొయ్యిలో వేయబడు, రేపు పొయ్యిలో వేయబడు. అడవి గడ్డిని సొలొమోను కంటే దేవుడు అద్భుతంగా అలంకరణ చేసినప్పుడు చూడండి ఏంటంటే మన విశ్వాసం. దేని గురించి ఆలోచన చేస్తే అల్ప విశ్వాసం అంటున్నాడు అక్కడ. అది లోక సంబంధమైన విషయాల గురించి నువ్వు హక్కుగా నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మొరపెట్టడం కానీ నీ ఆలోచనలన్నీ కూడా ఇలాగే ఉంటే, పక్కింటోడు బిల్డింగ్ కట్టాడు, కనీసం నేను 2 అంతస్తులు కట్టాలి. పక్కింటోడు కొత్త చోటు ఉన్నాడు, నేను కారు కొనాలి. లోక సంబంధం పక్కింటోడితో పోటీ పెట్టుకున్నాం మనం. సాధారణంగా ఎక్కువ మంది ఎలాగే ఉంటారు. అంటే దేని గురించి మనం ఆలోచన చేస్తున్నాం? వాడు భౌతిక సంబంధమైంది కొన్నాడు కనుక నేను కూడా అదే కావాలి అన్నటువంటి ఆలోచనతోనే మన జీవితం ముందుకు సాగుతూ ఉంటాయి. చాలా మందికి విశ్వాసుల జీవితాల గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారు, ఒక గడ్డి పువ్వే సొలొమోను కంటే గొప్పగా అలంకరించాడు. అది దాని జీవితం ఏర్పాటిది పొయ్యిలో వేయబడేది. మరి అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రాలు మీరు ధరింపజేయను. అంటే వస్త్రాల గురించి, తిండి గురించి, ఎలా బ్రతకడానికి గురించో భయపడుతూ చింతపడుతున్నటువంటి ఒక వ్యక్తితో చెప్తున్నాడు దేవుడు. అది ఒక విశ్వాసమే. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతింపకుడి. అన్ని జన్యంతో కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుణ్ణి ఎరుగని వాడితో దేవుణ్ణి ఎరిగిన వాడితో పోల్చి చెప్తున్నాడు. అంటే మనం జాగ్రత్తగా ఉండాలా లేదా ఆలోచన చేయండి. ఒక దేవుడు ఎరిగిన వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు. వాడితో దేవుడిని ఎరిగి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తిని పోలుస్తున్నాడు. అంటే ఇంకా వాడిలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఒక అన్యజనులు లాంటి లక్షణాలే ఇంకా
ఉన్నాయి. దేనిని బట్టి? విచారించడాన్ని బట్టి, చింతించడాన్ని బట్టి. వేటి గురించి అంటే లోక సంబంధమైన వాటి గురించి. లోక సంబంధమైన విషయాల గురించి విచారిస్తున్నవాడు కానీ, లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతున్న వాడి గురించి కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరివి? అల్ప విశ్వాసమే. ఎందుకు అంటున్నాడు అల్ప విశ్వాసం అంటే? నీకేం కావాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన ఇస్తానన్నాడా లేదా? ఇస్తానన్నాడు. దేవుడికి తెలుసుకొని నీ ముందుగా నీ గురించి తెలుసుకొని ఆలోచన చేస్తే నీకు ఆల్రెడీ ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే నీకు దేవుడి మీద ఏం లేదు, విశ్వాసం లేదనే కదా. ఇప్పుడు నేను ఒకరికి అప్పిస్తాను అని చెప్పాను. అన్నా నాకు ఒక 5,000 అప్పింది అని అడిగాడు. సరే నేను ఖచ్చితంగా ఇస్తాను, నా గురించి తెలుసు బాగా, ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను అని చెప్పాను. డబ్బులు రేపు వస్తా ఇస్తాను అన్నప్పటికీ ఈ వచ్చే లోపల 20 సార్లు ఫోన్ చేశాడు వీడికి. నాకు ఏంటి అర్థం? నా మీద వాడికి నమ్మకం లేదు. ఇస్తాడా ఇస్తాడా ఏదని సార్కి గుర్తు చేస్తున్నాడు వాడు. అర్థమైందా? అంటే నా మీద ఏం లేదు, వానికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అలాగే దేవుడిని పదే 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 మనం అడుగుతున్నామంటే మనకి ఏం లేదు దేవుడి మీద. అందుకే ఏమని చెప్పాడు? ఏం పదం వాడాడు అక్కడ? అది విశ్వాసే, కానీ పరిపూర్ణమైన విశ్వాసి కాదు. పరిపూర్ణమైన విశ్వాసం కాకపోతే నువ్వు ఏ విశ్వాసి? అటు ఇటు కానివాడివి. అటు ఇటు కానివాడు ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నువ్వు దేనికి జడవు, నేవకి జడవు, రేవుకి జడవు లాంటి పరిస్థితి అయిపోద్ది అని చెప్తున్నాడు. అంటే అల్ప విశ్వాసం అంత ప్రమాదకరమైనది ప్రేమేం దేవుని వల్ల. విశ్వాసం చెప్పుకుంటూ అల్ప విశ్వాసాలు అంటే మనకు ఆత్మీయతల అభివృద్ధి లేదు. అదే చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసి. మరి దేవుడు చూడండి నిశ్చయముగా అన్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? కన్ఫర్మ్ చేస్తున్నాడు. నో డౌట్, నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను, చేయను కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. చూడు ఈ దేవుడు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో, ఎంత గొప్పగా చెప్తున్నాడో. నీకు ఈరోజు ఉంది కదా, ఈరోజు చాలు, రేపు విషయం రేపు మాట్లాడుకుందాం అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు మన ఆలోచన ఏంటి? ఈరోజు అయిపోయింది, మధ్యాహ్నం 12 గంటలు అయిపోయింది, ఇప్పటి వరకు పర్లేదు, బాగా ఏం బతికాను, రేపేం చేయాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా మన హృదయాలు ఏమైనా వస్తుందేమో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువ ఆలోచన చేస్తాం మనం, అవునా కదా. చూడండి, దేవుడైతే నిశ్చయం చేస్తున్నాడు, నీవు ఖచ్చితంగా ఆయన ప్రకారంగా ఉంటే ఆయన అనుగ్రహించడానికి ఏమాత్రము వెనుకాడని వాడు. అందుకే మరొక మాట చెప్తున్నాడు చూడండి, చింతించే వారి గురించి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12:25. లూకాసు వార్త 12. అలాంటి వారి గురించి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. మరియు ఎవడును బాధపడి ఏం చేయాలి, ఎలా చేయాలి, దుఃఖపడి మనోవేదన చెంది చింతించి ఏమైనా మన ఎత్తు మోడు ఎక్కువ అవుతుందా? అవ్వదు. ఏమైనా మన తెల్లంటుకులు నల్లగైపోతాయా? కావు. ఏది కానప్పుడు మన వల్ల ఏది కానప్పుడు ఎందుకు చింతపడ్డాం? దేవుడు అభయం ఇస్తున్నప్పుడు, దేవుడు సహాయం చేస్తున్నాడు మాట ఇస్తున్నప్పుడు మనం దాని గురించి అతిగా ఆలోచన చేయకూడదు, అతిగా చింతించకూడదు. మనం భారం యావత్తు కూడా ఆయన మీద వేసే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనం అన్ని అనుగ్రహించాలి. అన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు, అన్ని ఇస్తానని చెప్తున్నాడు. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది ప్రియమైన దేవుని వల్ల. ఇది నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఇచ్చేది కాదు. ఇది దీనికి ఒక నిబంధన ఉంది, దీనికి ఒక కట్టెలు ఉంది, ఒక కండిషన్ ఉంది. అదేంటి అని అంటే యోహాను సువార్త 15:7 ఒకసారి చూద్దాం. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి, నేను ఇస్తాను. మీరు అడిగినా అడగకుండా నా యందు మీరు అంటే ప్రభు చెప్తున్నాడు, అంటే నా యందు మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉంది. విశ్వాసం కలిగిన మీలో ఏముండాలి? నా మాటలు ఉండాలి. మాటలు ఉండడం అంటే ఒక విశ్వాస జీవితము క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకడం
అప్పుడు ఆ విశ్వాస జీవితంలో ఎవరు మాటలుంటాయి? క్రీస్తు మాటలుంటాయి. అదే చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడలా. నిలిచి ఉండకపోతే అల్ప విశ్వాసం అయిపోతాం. నిలిచి ఉంటేనే సంపూర్ణమైన విశ్వాసత్వం. అదే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తానని. ఇది మాట వాగ్దానమా అంతదా కాదా చెప్పండి? ఆల్మోస్ట్ వాగ్దానమే ఇది. మరి ఇలా ఉన్నవాడికి దిగులు చెందొచ్చా? చెందకూడదు. ఒకవేళ దిగులు చెందుతుందా అంటే దేవుడి మీద వాడికి ఏం లేదని, పరిపూర్ణమైన విశ్వాసం లేదు, అల్పమే ఉంది. అల్పంతో మనం నెట్టుకు రాలేం. అల్పంతో మనము ఒకటి, ఇది ఎలాంటిది అంటే ఒక రకంగా ఒక త్రాసులో 10 కేజీల టొమాటోలు వేసాం అనుకో, ఈ పక్క త్రాసులో ఎంత వేస్తే సమానం అవుతుంది? 5 వేస్తే బ్యాలెన్స్ అవుతుందా? అలాంటిది పరిపూర్ణంగా ఉండదు. మనం చెప్పుకోవడానికి, కానీ బ్యాలెన్స్ అయితే కాదు. అలాగే మన విశ్వాసం కూడా పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుని మాటల ప్రకారంగా మన జీవితాలు కొనసాగాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే ఆయన నిస్సందేహంగా ఇస్తాడు. అలా పొందుకున్న వాళ్ళ చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. చూడండి ప్రేమైన దేవుని వారరా, దేవుడి యందు మనం మీరు నా యందును మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. అలా ఉంటే మనం ఆత్మీయతలో బాగా ఫలిస్తాం, ఎదుగుతాం, అభివృద్ధి చెందేవారిగా ఉంటాం. ప్రేమైన దేవుని వారరా, ఒకవేళ మనం ప్రభు యందు లేకుండా ఉంటే మనం ప్రతి దాని గురించి ఆలోచించాలి. మనకి ఈ మాటలు తెలిసి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. తెలియకపోతే, ఒకవేళ చదివినా పేపర్ చదివి వదిలేస్తే మనకి ఈ విషయాలు అర్థం కావు. ప్రేమైన మన ధైర్యం క్రీస్తునందు బలంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం క్రీస్తునందు బలమైన విశ్వాసాన్ని కలిగిన వారంగా ఉండాలి. అలా కలిగిన వారికి ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. వాడికి చింత ఉండదు. ఎందుకు అంటే వాడి చింతంతా ఎవరు తీసుకున్నారో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, జాగ్రత్తగా చెప్తున్నాడు అక్కడ. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండు. దేవుడు మనల్ని గురించి చింతించున్నాడు గనక మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలంటే మనం విశ్వాసంలో ఎలా ఉండాలి? బలంగా, స్థిరంగా ఉండాలి. ఒకవేళ మనం విశ్వాసంలో స్థిరంగా లేకపోతే మన చింత యావత్తు మన మీద వేసుకొని దిగులు చెందుతాం, వ్యసనం చెందుతాం, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారో లేదు చెప్పండి? దిగులు చెందిన వాళ్ళు ఉన్నారు, లావుగా ఉండి కొద్ది రోజుల తర్వాత సన్నగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఆలోచన ఆలోచన ఆలోచన. ఏం ఆలోచన అంటే నిన్ను నీవే నమ్ముకున్నావు కనుక నువ్వు అలా అయిపోతున్నావు. నీ చింత దేవుడి మీద వేసి నువ్వు ధైర్యంగా ముందుకు సాగితే, అలా సాగాలంటే మన విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరులుగా, కదల్చబడిన వారంగా, బలంగా మనం నిలబడగలగాలి. మన జీవితాలు ఎవరి మాటల ప్రకారంగా కొనసాగుతూ ఉండాలి? దేవుని మాటల ప్రకారంగా కొనసాగుతుండాలి. అప్పుడు మనకి ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తాడని ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు తప్పేవాడు కాదు. దేవుడు ప్రేమైన దేవుని వల్ల అంటే మన విశ్వాసం కింద పునాదులు ఎలా ఉండాలి? బలంగా, స్థిరంగా ఉండాలి. ప్రేమైన దేవుని వల్ల కొన్ని గడ్డి మొక్కలు ఉంటాయి, పైనే ఉంటాయి, వాటి వేర్లు ఉంటాయి, కానీ ఎట్లుంటాయి? పైనే ఉంటాయి. కొన్ని మొక్కలు ఉంటాయి, వాటి వేరు తల్లి వేరు ఒకటి ఉంటే అది లోతుకి వెళ్ళిపోతుంది. ఆ లోతుకి ఏ చెట్టు వేరైతే వెళ్తుందో ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఎంత పెద్ద గాలి వచ్చినా పడదు. అలాగా మన విశ్వాసం క్రీస్తునందు ఉండాలి. అప్పుడు మనకి ఎన్ని వచ్చినా సరే మన చింత యావత్తు దేవుడు తీసుకున్నాడు. అందుకే తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనస్సుతో ఉండాలి. నాకు ఇప్పుడే నేను అడిగాను ప్రభు, నేను ఉండాను ప్రభు, నాకు ఇచ్చే ప్రభు అంటే కుదరదు. అది కూడా చెప్తున్నాడు దేవుడు. నీ సమయము నీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? నీకు ఒకటి ఏది అవసరమో నీకు తెలియదు. అవసరమే, కానీ ఎప్పుడు అవసరమో నీకు తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుడు. అందుకే కొంతమంది జీవితాల్లో అడుగుతుంటే అడిగిన వెంటనే రావి, కానీ తటస్థిస్తాయి వారి జీవితాల్లో ఏదో ఒక కాలానికి.
అంటే అది ఎప్పుడు అవసరం? అది అప్పుడు అవసరం. 9th క్లాస్ పిల్లాడికి నేను డూక్ బండి తీస్తాను 2 కోట్లు పెట్టి, 2 లక్షలు పెట్టి తీసాను. ఎందుకంటే వాడి స్థాయి అది కాదు. వాడు వయసు ఇంకా వాడు అడుగుతూ ఉంటాడు, 9th క్లాస్ నుంచి అడుగుతుంటాడు, డాడీ బండి తీసే, డాడీ బండి తీసేయని. డబ్బులున్నా తీసేది కొంతమంది. ఎప్పుడు తీసిస్తారు? వాడికి ఆ అర్హత వచ్చినప్పుడు తీస్తారు. అవునా కదా? అలాగే మనం అడిగే ప్రతిదీ అప్పుడే ఇస్తాడని కాదు అక్కడ దేవుడు చెప్తుంది ఆ మాట ప్రకారంగా. నీకు అదే అన్నాడు, తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించేటట్లుగా దేవుడు. అంతవరకు ఆయన దీన మనసు, దాని బలమైన చేతికిన దీన మనసుతో నువ్వు బ్రతికితే దేవుడి మాటల ప్రకారంగా అప్పుడు నిన్ను ఏ స్థాయికి హెచ్చించాలో ఆ స్థాయికి హెచ్చిస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను గురించి చింతించుచున్నాడు. నువ్వు దేని గురించి చింతించుతున్నావు? లోకం గురించి. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మన గురించి, ఒరే నా పిల్లాడు దాని గురించి దీని గురించి బాధపడుతున్నాడు అని మన గురించి ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ 8వ వచనంలో ఒక మాట ఉంది, అది అందుకని. ఎందుకంటే దేవుడికి తెలుసు ఇడు చింతలో పడినా అంటే ఎవరిలోకి వెళ్ళిపోతాడు? సాతానులోకి వెళ్ళిపోతాడు. అందుకే కింద వచ్చిన ఆ మాట్లాడుతున్నాడు చూడండి, మెలకుగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే నువ్వు వెతుకుచు తిరుగుచు. అందుకే పైన జాగ్రత్త చెప్పి కింద ఆ మాట చెప్తున్నాడు. చింత కలిగిన వాడు ఖచ్చితంగా పడిపోతాడండి, శోధనలకు లొంగిపోతాడు. ఏ పనైనా సరే డబ్బుల కోసం అడ్డంగా చేస్తాడు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. డబ్బుల కోసం ఎంతటి చండాలమైన పని చేసేవాళ్ళు ఈరోజు మన మధ్య సమాజంలో లేరా? ఉన్నారా లేరా? ఉన్నారండి. లేరని చెప్పకండి, ఉన్నారు. అంటే వాడికి ఏముంది? ఎట్లాగైనా డబ్బులు సంపాదించాలని ఒక చింత, ఒక కోరిక బలంగా ఉంది కనుక అలాంటి స్థితిలో పడిపోకుండా ఉండడానికి కింద దేవుడు జాగ్రత్త ఇస్తాడు నీకు. ఎప్పుడు ఇస్తాడు? తగిన సమయం ఉంది దేవుడు నీకు నిస్సందేహంగా ఇస్తాడు. ఆయన మాట ప్రకారంగా బ్రతికితే మనం, ఒకవేళ ఆయన మాట ప్రకారంగా విశ్వాసం కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటూ చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న బాధలకే మనం చింతపడి బాధపడి వేదన పడుతుంటే మనకు దేవుని మీద ఏం లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పేరుకు మాత్రమే విశ్వాసం ఉంది, దాంతో మనం ఏమీ సాధించలేం, పొందుకోలేం. అందుకే అల్ప విశ్వాసులారా అని అంటాడు. మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు మీరు ఆలోచన చేస్తుంటే దేవుని మీదకి ఏం లేదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం లేదు అని చెప్తున్నాడు ప్రేమ దేవుడు వల్ల. అంటే మన యొక్క చింతతోటి మనం ఏం చేస్తున్నాం? అల్ప విశ్వాసులుగా మారిపోతున్నాం. అలా మనం చింతించకుండా ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన మాటల ప్రకారంగా మన జీవితాలు బ్రతకాలి. ఆయన మాటల ప్రకారంగా మన జీవితాలను దిద్దుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఏది ఇష్టమో అది ఖచ్చితంగా, నిస్సందేహంగా, డౌట్ లేదు, అందులో డౌట్ లేదు, అన్డౌటెడ్ గా ఇస్తా అన్నాడు. అదే కదా బైబిల్లో ఉంది. ఇప్పటివరకు మనం చూసిన మాటలన్నీ అవే ప్రేమ దేవుని వల్ల. కనుక లోకంలో ఏదో చిన్న చిన్న విషయాలకి నిజంగా లోకమే చిన్నది, అందులో జరిగే విషయాలు ఇంకా చిన్నవి. మనుషులకి అవి పెద్దవి, కానీ విశ్వాసులుగా మనకవి చిన్నవి. పౌలు గారిని చూస్తే అర్థమవుతుంది మనకు అది ఎంత చిన్నదో. అవునా కదా? కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది కదా, అంత చిన్నవి ఆయనకి. అవి చులకని మా శ్రమలు అంటాడు. చులకన అంటే చాలా తక్కువ అని అర్థం. దేవుడి నిమిత్తమే పడే శ్రమలు చులకన అంటాడు. లోకంలో వాళ్ళకి పెద్దవేమో కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనందరికి అవి చిన్నవి. ఆ శ్రమల గురించి మనం చింతపడి బాధపడి ఇబ్బంది పడి, నేను దేవుడిలో ఉన్నాయని నాకు ఇవి వస్తున్నాయనుకొని దూరంగా వెళ్ళిపోయేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అలాంటి స్థితిలో, అలాంటి విశ్వాసంలో మనము ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. అలా ఉండకుండా ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? పరిపూర్ణమైన విశ్వాసంతో, చింత లేకుండా. చింత ఏమన్నా ఉందా? క్రైస్తవుడిగా మనకి ఏముండకూడదు అంటే ప్రధానంగా చింత అసలు ఉండకూడదు. ఎందుకు అంటే దేవుడు అన్ని మనకు అనుగ్రహిస్తా అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారంగా మనం బ్రతికితే చాలు. నా యందు మీరును మీద నా మాటలు నిలిచి ఉండినే అలా అంటాడు. మనం ఆ విధంగా ఉంటే చాలు, మనం ఆ విధంగా మన జీవితాన్ని లీడ్ చేస్తే చాలు. మనకు దేవుడు ఏదడిగినా తగిన సమయం ఉంది, డౌట్ లేకుండా మనకి అనుగ్రహించేవాడు కనుక మనం అలాంటి ఆలోచనతో మన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. తద్వారా ఆత్మీయంగా మనం మరింతగా ఎదుగుదాం.
అటు కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా ప్రార్థన చేసుకుంటాం.